తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. గంటలైనా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకులు చెప్పడం ఈ రోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష ఇప్పటి 11 రోజు ఈ రోజు 11వ రోజు అధ్యక్ష శాసనసభ జరగడం. గతంలో ఎప్పుడు కూడా ఇంత హుందాగా ఇంత అర్థవంతమైనటువంటి చర్చలు సభలో జరగలేదు అధ్యక్ష. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాదాపు 3 రోజులు 4 రోజులు అదే ఒకే అంశం చర్చించే వాళ్ళం అధ్యక్ష. కానీ సభలో ప్రతిపక్షాలు కోరుకున్న ప్రతి అంశాన్ని కూడా మాట్లాడదాం. ఈ సభ ద్వారా మన రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసా కల్పిద్దాం. మీరు మంచి సూచనలు ఇవ్వండి, విమర్శలు చేయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా అధ్యక్ష మొదటి రోజు డిమానిటైజేషనే మాట్లాడాలి, మాకు ఇదే ముఖ్యమో అన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష, డిమానిటైజేషన్ మీద చర్చ పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌసింగ్ మీద మాట్లాడాల్సిందే, హౌసింగ్లో ఏదో జరుగుతుంది అన్నారు అధ్యక్ష. పాపం బొక్కబోర్ల పడిపోయినరు. హౌసింగ్ మీద ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే కనీసం వాళ్ళు మాట్లాడలేకుండా చివరికి వాళ్ళు ప్రభుత్వాన్ని చాలా గొప్ప పని చేసిందని అభినందించిపోయినటువంటి పరిస్థితి మీరు చూశారు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు అధ్యక్ష. వ్యవసాయం మీద మాట్లాడాలన్నారు అధ్యక్ష ప్రతిపక్షం, వ్యవసాయం మీద కూడా ప్రభుత్వం మాట్లాడు. వాళ్ళు ఏది కోరితే అది, మిషన్ భగీరథ మీద మాట్లాడినాము, నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము, విద్యుత్ మీద మాట్లాడినాము, ప్రతి అంశం మీద కూడా ఈ సభలో మనం మాట్లాడినాం. ఇంకా ఏవైనా అంశాలున్నా ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉందని మనం చెప్పాం అధ్యక్ష. ఈరోజు 11 రోజుల్లో అధ్యక్ష 54 గంటల పాటు సభలో చర్చ జరిగింది అధ్యక్ష. ఈ 54 గంటల్లో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ 12 గంటల 36 నిమిషాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఈ సభలో మాట్లాడింది అధ్యక్ష. అంటే ఎన్ని గంటలు ఇవాళ ప్రతిపక్షానికి సమయం ఇచ్చాం? 12 గంటల 36 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ సభలో మాట్లాడింది అధ్యక్ష. ఎన్ని క్లారిఫికేషన్స్కైనా మనం అవకాశం ఇచ్చి ఈరోజు సభలో మనం చర్చిస్తూ వచ్చాం అధ్యక్ష. నిజానికి ఇవాళ నిన్న 2013 చట్ట భూసేకరణ మనం ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది నీళ్ళ కోసం జరిగినటువంటి పోరాటం అధ్యక్ష. రాష్ట్రంలో ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డదని ప్రజలు ఇవాళ ఎన్నో ఆకాంక్షలతో ఎదురు చూస్తూ ఉన్నారు. 6 దశాబ్దాల పాటు నీటి రంగంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ మనం సవరించుకునేటువంటి దిశగా పోతా ఉన్నాం అధ్యక్ష. తలాపున సముద్రం ఉన్నా చేప దూపకేడ్చినట్టు కుడి ఎడమల కృష్ణా గోదావరి నదులున్నా కూడా సాగునీరు లేక ఇవాళ రైతులు ఆత్మహత్యలు ఆకలి చావులు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఉండకూడదు. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, ఈ రాష్ట్రం 1 కోటి ఎకరాల మాగాణి కావాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాజెక్టులు కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు అధ్యక్ష. నిన్ననే చెప్పిన అధ్యక్ష, చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేసిండ్రు, ఎన్ని రకాలుగా ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రో ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరేసిండ్రు అధ్యక్ష కేసులన్నీ కూడా? కేసులన్నీ వేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిండ్రు అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష, ఇలా సభలో మాట్లాడడం ఇష్టం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పోయింది అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉందా అధ్యక్ష? మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదే సభలో ముఖ్యమంత్రి గారు ఇవాళ పేదల కోసం లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి హౌసింగ్ రుణాలను మాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలకు 6 కేజీల బియ్యం, పిల్లలకు సన్న బియ్యం పెట్టినటువంటి ఘనత ఇవాళ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. ఇవాళ ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రైతులకు 9 గంటల కరెంటు కావచ్చు. అంటే అధ్యక్ష ఇలా బయట పోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఇది చాలా బాధకరం అని చెప్పే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఇవాళ మనం సభలో అన్ని అంశాలు మాట్లాడదాం, ఎన్ని రోజులైనా సభ జరుపుకుందామంటే ఈ రకంగా చేయడం ఇది మంచి సాంప్రదాయం కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్